NS200 రెడ్ కలర్ వెహికల్ అయితే షోరూంలో అబ్బాయి అయితే వేసుకొని వస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను NS160 వైట్ కలర్ వెహికల్ అయితే రైడ్ చేస్తున్నాను. వెళ్దాం పద, షోరూమ్కి వెళ్ళిపోదాం. ఏమైంది అర్థం కాల? ఏది ఏం పాము? అవునా? ఎక్కడి నుంచి? వామ్మో, అది నీకు ఇందాక చెప్పాను కదా. సరే వెళ్దాం పద. మరి ఇంకా అక్కడ ఎందుకున్నావు? ఇక్కడ రోడ్డు మీద వెయిట్ చేయాల్సింది. సరే పద అయితే. సో ఇందాక నేను షూట్ చేసేటప్పుడు అనుకుంటానే ఉన్నా, ఇక్కడ పాములు ఏమైనా ఉంటాయేమో, జాగ్రత్తగా షూట్ చేయాలి బ్రో అని చెప్పి అబ్బాయికి చెప్పాను అనమాట. అన్నట్టుగానే పెద్ద పాము అయితే వచ్చిందంట. ఇందాక అది షూట్ చేశాను, రైట్కి వెళ్ళి వచ్చాను. తర్వాత ఇది షూట్ అయిపోయింది, దీన్ని కూడా ఇప్పుడు రైట్ చేసి వచ్చాను అనమాట. మీకు త్వరలో వీడియో అయితే నేను పబ్లిష్ చేస్తాను ఈ రెండింటిని. అది రెడ్ కలర్ చూస్తానికి చాలా బాగుంది. ఈ వైట్ కలర్ అయితే మీకు ఇంతకుముందు వైట్ కలర్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. అది కొత్త కలర్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. బట్ ట్రాన్స్మిషన్ అయితే మాత్రం మీకు అంత స్మూత్ అయితే ఏం లేదు. నాకు ఇచ్చిన వెహికల్ అయితే అది, ఆ వెహికల్లో ఆ ప్రాబ్లం అయితే ఉందనుకుంటున్నాను. ఒకసారి మీరు NS200 కొనుక్కునేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తారు కదా, అప్పుడైతే ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. రెండిట్లో కూడా సేమ్ కన్సోల్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కన్సోలు, డిజిటల్ ఇచ్చారు. ఇది ఒకటి అప్గ్రేడ్ చేశారనమాట 2024లో. అలాగే USB ఛార్జింగ్ సాకెట్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు కదా, సేమ్ దానికి కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఉండిద్ది. హెడ్ లైట్ కూడా మీకు LEDయే ఇచ్చారు. సేమ్ ఇది అది ఒకటే హెడ్ లైట్ అనమాట. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. చాసిస్ కూడా సేమ్ అయితే ఉంది బ్రో రెండిట్లో, పెరిమీటర్ చాసిస్ అనమాట. సూపర్ బైక్స్లో అయితే ఈ చాసిస్ యూజ్ చేస్తారు. సో మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్తారు కదా, కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉన్న వెహికల్స్ అయ్యి జనరల్గా ఎవరైనా స్పీడ్ వెళ్తారు. అంత స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ ఇవ్వడానికి బజాజ్ వాళ్ళు ప్రీమియం చాసిస్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. ఫస్ట్ నుంచి కూడా మీకు మంచి చాసిస్తోనే లభిస్తూ ఉంది, పెరిమీటర్ చాసిస్. అదొకటి ప్లస్ అనమాట. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి లాస్ట్ ఇయర్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో మంచి హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఈ వెహికల్కి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్లస్ పాయింటే. రెండిట్లో కూడా మీకు సేమ్ సస్పెన్షన్ అనమాట. కాకపోతే అది పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కదా NS200కి. దాంట్లో ఇంకొంచెం లావ్ సస్పెన్షన్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. 33mm అప్సైడ్ డౌన్ సస్పెన్షనే ఇచ్చారు. షూట్ అయిపోయింది కదా, ఇంకా షోరూమ్కి వెళ్ళిపోతున్నాను. ఈ వెహికల్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో కనుక్కొని నేను మీకు మళ్ళీ ఇంటికి వచ్చి ఎడిట్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే పబ్లిష్ చేయాలన్నమాట. సో ఇంత వర్క్ ఉండిద్ది. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇంజన్ స్మూత్గా ఉందన్నమాట. అలాగే కిక్ రాడ్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా ఇట్లా వెళ్తూ ఉన్నారనుకోండి, సడన్గా ఆగిపోతే మాత్రం కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దీన్ని స్కిప్ చేయలేదు. జనరల్గా అన్ని వెహికల్స్లో కూడా కిక్ రాడ్ అయితే తీసేస్తున్నారు, దీంట్లో ఇచ్చారు. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, 300mm డిస్క్ బ్రేక్ అనమాట. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్. సో బ్రేక్స్ అయితే 2 కూడా ఉన్నాయి. సో మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేసినా సరే బ్రేక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. గ్రిమికా బ్రేక్ ప్యాడ్స్ అనమాట, బ్రేక్ క్యాలిపర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా NS160 కొనుక్కోవాలి, NS200 కొనుక్కోవాలని చెప్పి చాలామంది మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. అలాగే కామెంట్స్ కూడా చేస్తారనమాట. వాళ్ళకి ఇచ్చే నా సజెషన్ ఒకటే బ్రో, నేను సిటీలోనే ఎక్కువ తిరుగుతుంటాను, నాకు అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ అవసరం లేదు అని అనుకుంటే మీరు NS160 తీసుకోండి. దీంట్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మీకు ఇది బాగుండిద్ది సిటీలోకి. లేదు నాకు ఇన్స్టియల్గా ఎక్కువ పికప్ కావాలి, అక్కడికక్కడే నాకు ఒక 70-80 వెళ్ళిపోవాలి బండి, హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్తాను, ఎక్కువగా లాంగ్ వెళ్తాను నేను అని అనుకుంటే అప్పుడు NS200 అయితే మీరు ట్రై చేయొచ్చు. ఒక్కసారి మీరు టెస్ట్ అయితే చేయండి బ్రో. ట్రాన్స్మిషన్ నాకు అంతగా నచ్చలేదు. అది జనరల్గా ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. బట్ మరి నాకు ఇచ్చిన వెహికల్ అలా ఉందో లేకపోతే అన్ని వెహికల్స్లో అలా ఉందో నాకైతే ఐడియా లేదు. ఒక 5000 RPM క్రాస్ అయిన వెంటనే మీకు మంచి పికప్ అయితే ఈ వెహికల్లో ఉందన్నమాట. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇందులో 170mm అయితే ఇచ్చారు, దాంట్లో 168mm అనమాట. సో ఎలాంటి బ్యాడ్ రోడ్స్కి వెహికల్ వేసుకుని వెళ్ళినా సరే మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసినా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సీట్ హైట్ కూడా రెండిట్లో సేమ్ అయితే ఇచ్చారు, 805mm. 5.5 హైట్ అయితే ఉండాలి మినిమం రైడ్ చేయాలంటే.
మీరు ఏం చేస్తారంటే NS 160 కానీ NS 200 కానీ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. మీరు కొనుక్కోవాలి అనుకుంటున్న వెహికల్ అయితే షోరూమ్లో ఎగ్జిక్యూటివ్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నాతో వచ్చిన అబ్బాయి కూడా ఎగ్జిక్యూటివ్ అనమాట. అన్న నేను NS 200 కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పండి. సో ఆ అబ్బాయి NS 200 దగ్గరికి తీసుకెళ్తాడు. వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, కాళ్ళు కింద అందుతుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, వెహికల్ మోయగలనా లేదా, ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ట్రాన్స్మిషన్ మరి నేను హార్డ్ ఉందని చెప్పాను కదా, అది నిజంగా హార్డ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఇటు దారి లేదు, సో స్ట్రైట్గా వెళ్ళాలి. దాన్ని బట్టి మీకే అర్థమైపోయింది. రెండింటిని నడపండి బ్రో, రెండింటిని నడిపితే మీకే అర్థమైపోయింది దేంట్లో పెర్ఫార్మెన్స్ ఉంది, నా రైడింగ్కి ఏది సెట్ అవుతుందని మీకే అర్థమవుతుంది. రెండిట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే మాత్రం NS 200. చూసారు కదా రెడ్ కలర్ ఎలా ఉందో. చాలామంది హెల్మెట్ పెట్టుకొని నడపట్ల, మీరు మాత్రం హెల్మెట్ పెట్టుకోండి బ్రో. చెప్పలేం కదా ఎప్పుడు ఏం జరిగిద్దో, అన్నిటికీ మనం రెడీగానే ఉండాలి. మేము జస్ట్ ఇందాక షూట్ కానీ వచ్చాము, అక్కడ పాము వచ్చిందంట. సో టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి. అందుకని అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. నేను ఇది కావాలనే వీడియో రికార్డ్ చేస్తున్నాను బ్రో. సిటీలో ఈ వెహికల్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి ఏంటి అనేది మీకు కూడా అర్థమైద్ది అని చెప్పేసి రికార్డ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను. NS 200 నడిపాను, NS 160 కూడా ఇప్పుడు నడుపుతూ ఉన్నాను. అదైతే లైట్గా హీట్ అయింది, రేడియేటర్ ఆన్ అయిపోయింది అనమాట. అది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు హీట్ అవుతుంది. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి దీంట్లో రేడియేటర్ అయితే ఏమీ ఉండదు కాబట్టి మీకు ఆ నాయిస్ అయితే రావట్లేదు. స్మూత్గానే ఉంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ స్మూత్గా ఉంది. అలాగే మీకు కూల్గానే ఉంది అనమాట, అంత హీట్ అయితే ఏమీ అవ్వట్లేదు. నేనైతే డ్యూక్ 200 అయితే రైడ్ చేస్తాను. దాంట్లో ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. అసలు నడిపే కొద్దీ నడపాలనిపిస్తూ ఉండిద్ది. ఇనిషియల్గా మీకు పికప్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇవి నాకు అంత పికప్ అయితే అనిపించట్లేదు. అది నడిపిన తర్వాత మీకు ఇది నడిపితే మాత్రం ఏదోలా ఉండిద్ది. ఇంకోటి చెప్తా మీకు, 200, 250, 300 cc వెహికల్స్ నడిపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 150, 160 cc వెహికల్స్ నడిపితే మాత్రం మీకు అండర్ పవర్ అయితే అనిపించింది. కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని షోరూమ్కి అయితే వెళ్ళొద్దు. అదొకటైతే మీకు ఖచ్చితంగా చెప్పగలను. సో బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసేసామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి బజాజ్ షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా వాళ్ళకి వెహికల్స్ అయితే ఇచ్చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఇదిగో నా డ్యూక్ 200 అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.